హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈవేళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆలు 65. దానికోసం నేను ఇక్కడ ఒక 1/2 kg ఆలుని తీసుకొని దానిపైన తొక్కని ఇలా పీల్ ఆఫ్ చేసేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత దీనిలో నుంచి ఒక కాలుని తీసేసి ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నాను. మరీ స్మాల్ కాదు, అలాగని లార్జ్ పీసెస్గా కూడా కట్ చేయకూడదు. ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. మరి పెద్దగా మనం కట్ చేస్తే లోపల అనేది మనం వేయించుకునేటప్పుడు సరిగా ఉడకదు. ఇలా కట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఒక్కొక్కటిని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దానిలోకి కొంచెం సాల్ట్ని వేసుకున్నాను. ఈ సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే మనం ఉడికించుకుంటాం కదా, ఇప్పుడు ఉడికించుకునేటప్పుడు ముక్కకి కొంచెం సాల్ట్ అనేది పడుతుంది. ఇలా 3-4 నిమిషాలు ఉడికిస్తే సరి. హై ఫ్లేమ్లో 3-4 నిమిషాలు ఉడికిస్తే సరి. ఆ తర్వాత ఒక ఫ్రెష్గా వెల్లుల్లిపాయల్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా కచ్చా పచ్చగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, పైన అనేది ఇలా నొరగొస్తుంది కదా, ఇలా నొరగొస్తుంది అంటే ఉడకడం స్టార్ట్ అయినట్టేని. ఇలా ఉడకడం స్టార్ట్ అయింది అంటే ఇలా ఫోర్క్తో గుచ్చి చూడండి ఒక 3-4 నిమిషాల తర్వాత. అలాగే వెళ్ళిపోవాలి. అంటే మరీ మెత్తగా ఉడకకూడదు, ఒక 60% ఉడికితే సరిపోతుంది. అప్పుడు దాన్ని అలా డ్రైన్ అవుట్ చేసేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. అలా చల్లార్చిన వాటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దానిలోకి కొంచెం ఉప్పుని, కొంచెం కారాన్ని, కొంచెం గరం మసాలాని, ధనియా పౌడర్ని, రుచికి సరిపడినంత కారాన్ని వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని, ఇక్కడ నా దగ్గర గరం మసాలా లేదు అందుకని నేను చికెన్ మసాలా వేసేసుకున్నాను. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని, 2 టేబుల్ స్పూన్ల బియ్యపు పిండిని, 1 టేబుల్ స్పూన్ మైదాని వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అందులో లాస్ట్లో ఒక చిన్న ముక్క నిమ్మరసాన్ని కూడా కలుపుకొని మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే దానిలో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అనేది అది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి కొంచెం మంచిగా కలుపుకోవాలి వాటర్ యాడ్ చేయకుండా. తర్వాత కొంచెం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు కలర్ఫుల్గా రావాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత కొంచెం వాటర్ మాత్రమే యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు, ఆల్రెడీ ఆ పిండిలో మనకి తడి కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది కదా. ఇలా యాడ్ చేసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 20 నిమిషాలైనా మ్యారినేషన్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ముక్కకు మంచిగా పడుతుంది, ఉప్పు కారం అన్ని మసాలా అంతా పడుతుంది. ఆ తర్వాత నూనె అనేది వేడి చేసుకోవాలి. నూనె అనేది ఈ ఫ్రైకి మాత్రం నూనె అనేది చాలా హీట్గా ఉండాలి. ఇలా 20 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకుంటే బాగా నూనె హీట్ ఎక్కాక దానిలోకి ఒక్కటి తీసి పీసెస్గా వేసుకోవాలి. వేసుకున్న వెంటనే గరిటతో కలిపేయకూడదండి, ఎందుకంటే ఒక 2-3 మినిట్స్ వదిలేయాలి. ఎందుకంటే మనం మైదా అన్నీ వేస్తున్నాం కదా, ప్యాన్కి అనేవి వెంటనే అంటుకుంటాయి. కొంచెంసేపు ఉడికించుకున్నాక కానీ మనం టర్న్ చేస్తే ఒక ప్యాన్కి అనేవి అతుక్కోకుండా మంచిగా క్రిస్పీగా పైకి వస్తాయి. ఇలా పైకి వస్తుంది అన్నప్పుడు ఒక 60% వేయించుకుంటే సరిపోతుంది. ఇలా డ్రైన్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. మనం మ్యారినేషన్ చేసుకున్న ముక్కలన్నిటిని కూడా ఇలా వేయించుకొని మంచిగా కలుపుకొని ఒక 60% వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక చూసారు కదా, ఇది మనం క్రిస్పీ ఇవి ఒకసారి తర్వాత చూసారు కదా ఇక్కడ ఎలా ఉన్నాయో, అంటే ఇక్కడ ఒక 60% కుక్ అయ్యాయి. ఆ తర్వాత దీన్ని మనం చల్లార్చుకున్నాక ఇవి మెత్తగా అయిపోతాయి కదా, అలా కాకుండా మనం సెకండ్ టైం కూడా దీన్ని వేపుకోవాలండి. ఇప్పుడు కూడా ఆయిల్ అనేది చాలా హీట్లో ఉండాలి. ఈ ఫ్రైకి మాత్రం ఆయిల్ అనేది చాలా హీట్గా ఉన్నప్పుడు ఫ్రై చేసుకుంటేనే మనకు చాలా బాగా వస్తాయి. ఇలా బాగా హీట్గా ఉండేటప్పుడు మనం వేయించి పెట్టుకున్న వాటిని ఇలా వేసుకొని మంచిగా దానిపైన నురగపోయినంత వరకు మనం వేయించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. వెంటనే కలుపుకోవచ్చు. ఇక్కడ ఇలా కలుపుకొని దానిపైన నురగంతా పోయినంత వరకు వేయించుకొని తీసేసి పక్కన పెట్టుకోవాలి. అంతే, మనం వేయించి పెట్టుకున్నవన్నీ మళ్ళీ సెకండ్ టైం ఇలా వేయించుకొని పక్కన పెట్టుకొని లాస్ట్లో పచ్చిమిరపకాయలని, కరివేపాకుని వేయించుకొని అవి ఒక బౌల్లోకి తీసుకొని మనం వేయించి పెట్టుకున్న వాటిని కూడా దానిలోకి కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే చాలు. ఎక్కువసేపు మూత పెట్టి ఉంచకూడదు. మూత పెట్టకపోయినా పర్లేదు, ఎందుకంటే మనం కరివేపాకును, పచ్చిమిరపకాయల ఫ్లేవర్ అనేది దానికి బాగా పడుతుంది.
ఆ ఫ్లేవర్ అనేది బాగా లాక్కుంటుంది మూత పెట్టడం వల్ల. ఎక్కువసేపు మూత పెట్టకూడదు, ఒక 1 మినిట్ మూత పెడితే సరిపోతుంది. అలా మూత పెట్టి తీస్తే చాలండి, ఎంతో మంచి స్మెల్తో ఎంత క్రిస్పీగా, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఆలు 65 అయితే రెడీ అయిపోతుంది. ఇది భోజనంతోనే కాదండి, సాంబార్లోకి కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ మనం చేసుకోవచ్చు. అసలు సాంబార్లోకి పప్పులోకి అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇవి చేస్తున్నప్పుడే మా ఇంట్లో మా బాబు అయితే తినేస్తూనే ఉన్నాడు, అంత బాగా వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.